ఈరోజు మనం వండబోయేది గుత్తి కాకరకాయ కర్రీ. చేదు లేకోకుండా వండుదాం. కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 6 నుంచి 8 చిన్న సైజువి, ఉల్లిపాయలు 2 సన్నగా తరిగినవి, పల్లీలు 3 స్పూన్స్, కొబ్బరి తురుము 2 స్పూన్స్, ఎండుమిర్చి 4 నుంచి 5, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5, పసుపు తగినంత, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడినంత, చింతపండు రసం కొంచెం, నూనె తగినంత. తయారీ విధానం: కాకరకాయలను కడిగి మధ్యలో కోసి గింజలు తీయాలి. ఉప్పు పసుపు వేసి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టాలి, చేదు లేకుండా ఉండడానికి. స్టఫింగ్ మసాలా: పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసుకోవాలి. అందులో కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం, చింతపండు రసం కలిపి మొత్తం పేస్ట్ చేయాలి. స్టఫ్ చేయాలి. మసాలాను కాకరకాయ లోపల నింపాలి. వండడం: ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత స్టఫ్ చేసిన కాకరకాయలను వేసి మూత పెట్టి సన్న మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో తిప్పుతూ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చివరలో బెల్లం వేసి ఉడికిస్తే కూర ఇంకా రుచిగా ఉంటుంది. బెల్లం ఆప్షనల్. పూర్తిగా నూనెలో మెత్తగా ఉడికిస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇది అన్నంలో, రోటీస్లో చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో.